కామాంధులు రెచ్చిపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. సిద్దిపేట జిల్లాలో బాలికపై జరిగిన అత్యాచార ఘటనతో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తలెత్తింది. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం గురువన్నపేటలో 7వ తరగతి చదువుతున్న బాలికపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇంట్లో ఉన్న బాలికపై ఇంటి పక్కనే ఉండే యువకుడు లైంగిక దాడి చేశాడు. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నిందితుడి ఇంటి దగ్గర భారీగా చేరుకున్నారు. అయితే ఇప్పటికే నిందితుడితో పాటు అతని కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో నిందితుని ఇంటికి నిప్పుపెట్టారు. అక్కడే ఉన్న కారు జేసీబీ అద్దాలు పగలగొట్టారు. గ్రామస్తుల దాడిలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. నిందితుడిని అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ ఇష్యూపై కొందరు వాట్సాప్ గ్రూప్ లో తప్పుడు సమాచారం వైరల్ చేయడంతో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందన్నారు. విక్టిమ్ గురించి ఎక్కడ కూడా బయట డీటెయిల్స్ ఎక్కడ కూడా చెప్పకూడదు. ఈ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దాన్ని వైరల్ చేసి ఊరి వాళ్ళందరినీ ప్రొవోక్ చేయడం వల్ల ఎవరైతే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండో అతని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అండ్ అతన్ని ఇమీడియట్ గా లీగల్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. బాలికపై లైంగిక దాడి చేసిన యువకుడితో ముందే పరిచయం ఉందా, బాలికను ట్రాప్ చేసి ఆమెపై లైంగిక దాడి చేశాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.